ఆహారంలో శుక్ల శోణితాలు ఉంటేనే ఆకాశం నుంచి వర్షం వస్తుంది. ఈ వర్షం ఏ విధంగా వచ్చిందంటే మేఘాల యొక్క కదలికతో మేఘాలు ఊరుకునమ్మా మేఘాలు ఎప్పుడైతే కదులుతుందో ఆ రాపిడికి మెరుపు ఏర్పడుతుంది. ఆ మెరుపే అగ్నితత్వం. అక్కడ ఆకాశము మేఘాలు రెండు, వాయువు ఆకాశం రెండు ఎప్పుడైతే కలుస్తాయో రాపిడి వస్తుంది. రాపిడి వస్తే శబ్దం వస్తుంది. శబ్దం అంటే వెలుతరా. అంటే ఎప్పుడైతే మేఘాలు కలినాయో ఆ వెలుతర ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే చిన్నగా చినుకులు రాలుతూ ఉంటాయి. ఆ చినుకులే జలతత్వం. అంటే ఆకాశము, శబ్దము, వాయువు, స్పర్శ ఈ రెండు కూడుకొని వచ్చిండేది అగ్నితత్వం. ఈ మూడు కలయికతోనే బిందువు ఏర్పడాయి. ఈ బిందువు వల్ల ఔషధులు అంటే చెట్లు దీని ఆహారంలో తినే ఆహారం మన దాంట్లో శుక్ల శోణితాలు రెండు ఏర్పడతాయి. అంటే టెంకాయ చెట్టు ఉపమానంగా తీసుకున్నాడు. టెంకాయ చెట్టు కింద వేర్లు, భూమిలో శబ్దగుణం ఉంది, స్పర్శ ఉంది, వేడి ఉంది, జలం ఉంది, వాసన ఉంది. ఈ 5 గుణాలు భూమిలో ఉన్నాయి. ఈ 5 గుణాలతోనే సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి ఇప్పుడు ఏర్పడిందో ఈ చెట్టు ఉన్న ఏర్ల ద్వారా నీరు పోయి బిందు రూపంగా అక్కడ టెంకాయ చూడండి. కావాలంటే చిన్న పిందె చూసుకో, టెంకం అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంకం లోన మూడు బొక్కలు ఉంటాయి, 3 రంధ్రాలు ఉంటాయి. అది ఎవరికి కనిపించదు. ఈ ఏరు ద్వారా ఈ పోయి అక్కడ నీరు ఉత్పత్తి అయ్యి ఆ చెట్టు పెరిగి ఆ బిందువు అనేది పెద్ద కాయ వేయనిచ్చి దాంట్లో ఈ నీరు చేరి ఈ 2 భూమిలో ఉన్నటువంటి ఆహార శుక్ల శోణితాలు ఆ చెట్టుకు పోయి ఆ దాంట్లో నీటిలో పడితే అవి 2 కలిస్తే దాంట్లో టెంకాయ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ ఇంకో టెంకాయను సృష్టిస్తుంది. లేకపోతే నీరు అంటే బుడిసె కాదురా అంటారు. మనము కూడా మీరు రైతులు మీరు ఏమైనా వరి గింజలు ఏమైనా తెచ్చింటారు. చెట్లు పెరుగుతాందే కానీ కాయలు కాయలేదు అంటారు. సరిగ్గా పంట రాలేదు, అది ఇదే ఒక మొలక ఎక్కింది, ఒక మొలక పండలేదు అంటారు. ఇదే శుక్ల శోణితాలు దానిలో ఉంటే అది పంట అవుతుంది, లేకోకుంటే ఎండిపోతుంది. ఈ మానవుడు కూడా స్త్రీ పురుషుల యొక్క కలయికతో రాపిడితో బిందు ఏర్పడి స్ఖలనం ఏర్పడి తల్లి గర్భములో చేరి 5 రోజులు 2 కలవకపోతే అది వేస్ట్. 2 ఎప్పుడైతే 5 రోజుల లోపల కలిస్తాయో బిందోత్పత్తి జరిగి పిండోత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే 9 నెలలు గడుస్తూనే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తుంది. ఈ తల్లి గర్భంలో పెరిగిన దాని వల్ల ఆ బయటకు వస్తుంది నాళం అనేది ఏదైతే తల్లి గర్భంలో నుంచి ఈ పిల్లోనికి కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే శబ్దం వాడు అలా అనకపోతే, శబ్దం చేయకపోతే, అంటే మాట రాకపోతే తట్టొడుస్తారు. తట్టొడిసినప్పుడు వాడు కేవంటానే ఆ బుడ్డుకు వస్తారు, ముడేస్తుంది. అప్పుడు ఎరుకోత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా వచ్చిండే ఈ ఎరుకను ఎరుకోద్భవం ఎట్లన్నా సరళమ్మకు నారికేల సలీమం. ఆ నారికేలంలోకి ఏ విధంగా పిండోత్పత్తి జరిగిందో మనం ఆ యొక్క ఆహారము తినేదాని వల్ల ప్రతి ఒక్క ఆహారంలోనూ శుక్ల శోణితాలు ఉన్నాయి. వాటిని తినే వల్ల మనలో శుక్ల శోణితాలు ఏర్పడి ఈ విధంగా పిండోత్పత్తి జరుగుతుంది. ఎరుకెట్టు పోవునన్న కరిమింగిన వెలగపండు కరినిగా నెరుగు. కరి అంటే ఇదేది ఏం పండప్ప పండు? ఎలగపండు. అది ఏమాత్రం చుక్కలు లేకోకుండా మామూలుగా ఉంటే అది ఒరిజినల్, దాంట్లో ఏమాత్రం ఉండదు. కానీ చుక్కలు ఉండి కాయ చుట్టూ చుక్కలు ఉండి అది పగలు కొడితే లోన మాత్రం బూజు పట్టి ఉంటుంది. అంటే మనకు కంటికి కనిపించినటువంటి బూజు దాంట్లో చేరింది. అందువల్ల అది మొలచడానికి ఆస్కారం లేదు. కానీ అదే వెలగపండు ఆ చుక్కలు లేకోకుండా ఉంటే దాంట్లో శుక్ల శోణితాలు ఉంటాయి. మనం తినే ఆహారానికి మళ్ళీ అది పిండోత్పత్తి అవడానికి కారణం ఏర్పడుతుంది. అది తిరిగి రాని కరెంట్ ఇంకోటి ఎరుగు.
పరిపూర్ణం ఉన్నదని ఎరుక ఎరిగితే ఎరుకే మ్రగ్గును. భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరీంనగర్ ఎరుగుంటాడు. భస్మాసురుడు అనేది పురాణాలలో ఒక కథ, కానీ భక్తిని నిలబడడానికి అది పారమార్థికంగా ఉన్నటువంటి వాళ్లకు ఇది పనిచేస్తాయి. ఎందుకు అనేవు, ఈ ఆయన ఈశ్వరుని గురించి తపస్సు చేసి వరము పొందుతాడు. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలని. మరి అది నిజమే, కాదని దానికి ఆస్కారం లేదు. కానీ ఇక్కడ ఈశ్వరుడు గురించి తపస్సు చేసినాడంటే ఆకాశతత్వమే జ్ఞానతత్వం కాబట్టి నీలో ఉండే అజ్ఞాన దశలో ఉన్నటువంటి నీలో సంకల్పం ఎప్పుడు ఏర్పడిందో, నేను ఈశ్వరుని దర్శనం చేసుకోవాలని సంకల్పం ఏర్పడిందో, అప్పుడు నిన్ను నీవు విచారించుకొని సచక్రాల ద్వారా విచారించుకుంటూ పోయి ఈ ఆజ్ఞా చక్రం వరకు ఎప్పుడైతే పోతావు, ఇదంతా కూడా ఎరుక స్వరూపమే, నేను లేని శరీరం ఏది అంటే సహస్రారం నందున్నారు శుద్ధ సాత్వికమైన జ్ఞానము. ఆ శుద్ధ సాత్విక జ్ఞానం చేత విచారించితే, జ్ఞానం చేత విచారించితే, నిన్ను నీవు విచారించుకుంటే నీవు లేకోకుండా పోతావు. అంటే నిన్ను నీవే చంపుకుంటావు, ఇంకొకటి కాదు వచ్చేది. అక్కడ గురుపుత్రుడు పుడితే అప్పుడు వానికి జన్మరహితమవుతుంది. ఎవరు? నీలో పుట్టడం, ఊర్ధ్వముఖంగా పుట్టడం. అంటే సహస్రారం నందు ఈ సప్తచక్రాలలో 7వ చక్రం ఏదైతే ఉందో అక్కడ నీకు జ్ఞానపుత్రుడు ఎప్పుడైతే పుడతాడో తమో రజో గుణాలు పోయి సాత్విక గుణంతో నిన్ను విచారించుకున్నప్పుడు నీవే లేకోకుండా పోతావు, నీకే జన్మ రహితమవుతుంది. అదే, అంతేకాని ఈశ్వరుడు కాదు. ఈ సహస్రారంలో బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అదే ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపము ఈశ్వరుని గురించి తపస్సు చేస్తాడు వాడు, నరకాసురుడు. అది అదే మరి ఈ విధంగా ఈ